హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ మిరాకిల్స్ బై రాధా. ఇవాల్టి మన వీడియో బెల్లంతో చేసుకున్న పాయసం. ముందుగా ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ పాలకి సగం నీళ్ళండి, 1/2 లీటర్ నీళ్ళు కలుపుకుందాము. పొంగొచ్చినంత వరకు పాలను మరగబెట్టుకుందాము. పొంగొచ్చిన తర్వాత ముందుగానే కడిగి రెడీగా ఉంచుకున్న బియ్యం వేసుకుందాము. 200 గ్రామ్స్ బియ్యం వాడుతున్నాను నేను. అలాగే ఒక గుప్పెడు పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వేయండి, పరవాన్నానికి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పాలల్లో ఈ బియ్యము పెసరపప్పు బాగా కుక్ అయినంత వరకు ఉడకపెట్టుకుందాము. మధ్య మధ్యలో కింద అడుగంటి పోకుండా తిప్పుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. అప్పుడైతేనే మన బియ్యానికి పాల ఫ్లేవర్ బాగా పట్టి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇది కుక్ అవుతున్నప్పుడు మనం వాడే రైస్ క్వాలిటీని బట్టి కూడా పాలు నీళ్ళు మెజర్మెంట్స్ మారుతాయండి. ఇది బాగా ఉడకలేదు అని మీకు అనిపిస్తే ఇంకొంచెం పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోండి. బియ్యము పప్పు బాగా ఉడికిన తరువాత బెల్లం వేసుకుందాము. రైస్ ఎంతైతే వేసానో అందులో హాఫ్ క్వాంటిటీ బెల్లం అండి. నేను ఒక 100 గ్రామ్స్ బెల్లంని తురిమి రెడీగా ఉంచుకున్నాను. అది వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. ఇది నైవేద్యాలకి ప్రసాదం టైంలో మాత్రమే కాకుండా నార్మల్గా కూడా చంటి పిల్లలకి ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. పాయసాన్ని మనం కొర్ర బియ్యంతో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా హెల్తీ కూడా. నేను ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. ఒక గుప్పెడు వేసుకుందాము. ఇది ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. చిన్నపిల్లలకి పెట్టే వాళ్ళు అయితే మాత్రం ఇది స్కిప్ చేయండి, కొబ్బరి ముక్కలు వేయద్దు చంటి పిల్లలకి పెట్టేలాగా అయితే. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేడి చేసుకొని జీడిపప్పును వేపుకుందాము. కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఈ నెయ్యితో పాటుగా పరవాన్నంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ పరవాన్నం ముద్దపప్పుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడన్నా అది ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు షూర్గా నచ్చుతుంది. ముద్దపప్పు ప్లెయిన్ ముద్దపప్పు అండి. కందిపప్పు వాటర్ 1:2 రేషియోలో తీసుకొని కుక్కర్లో 3 విజిల్స్ రానిచ్చి మెదిపేసి సాల్ట్ కలుపుకోండి లైట్గా, అంతే. మిల్లెట్స్ పరవాన్నం పెట్టిన వీడియో అప్డేట్ మీకు తెలియాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.